ఏం పర్లేదమ్మా, మీ ఆయన కరెంట్ షాక్ తో ఎగిరిపట్టడం వల్ల గుండెకి దెబ్బ తగిలింది. హార్ట్ ఆపరేషన్ చేయాలి. జనరేటర్ ఆన్ చేయమని చెప్పండి. ఎమ్మెల్యే మనుషులు వచ్చి జనరేటర్ తీసుకెళ్లారు సార్. నన్ను అడగకుండా ఎలా ఇస్తారయ్యా? ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడని దౌర్జన్యంగా తీసుకెళ్లారు సార్. ఈ విషయం ఆపరేషన్ మొదలు పెట్టక ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంటి? అర్జెంటుగా కళ్యాణ మండపానికో సినిమా థియేటర్ కో ఫోన్ చేసి తెప్పించండి. డాక్టర్ డాక్టర్, ఆ కరెంట్ షాక్ తగిలిన పేషెంట్ చనిపోయాడు సార్. చెప్తుంటే వినండి, మీకు దండ పెడతామయ్యా. మా వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా ఆ ఎమ్మెల్యే మనుషులు వచ్చి దౌర్జన్యంగా జనరేటర్ తీసుకెళ్లారయ్యా. మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? చేతనైతే వెళ్ళి ఆ ఎమ్మెల్యేని అడగండి అయ్యా. మమ్మల్ని కొట్టారు ఎందుకు? డిఎస్పీ గారు, కరెంటు పోద్దని జనరేటర్ కూడా తెప్పించాం. మందు పాత్రలు అయింటే జాగ్రత్త. ఉంటాను. ఎస్ఐ ఎక్కడున్నావా? జనం గెస్ట్ హౌస్ మీద పడుతున్నారు. రాత్రుగా ఈ రైతులందరి మీద కేసులు పెట్టి లోపలైంది. గెస్ట్ హౌస్ మీద పడుతున్నారు వీళ్ళు. మీరు నాశనం అయిపోతారా? మీరు పురుగులు పడిపోతారా? మా తరపున అడిగేవాడు లేడని మీరు చేసే పాపాలన్నీ ఆపడానికి ఒకడు వస్తాడురా. ఇన్స్పెక్టర్, ఎవరు రమ్మన్నారు? నువ్వు ఇక్కడికి వచ్చావు? ఆ రైతు నా మీద కేసు పెట్టాడని వచ్చావా? హోమ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా, అవసరమైతే చీఫ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా. నడువు బయటికి. హోమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు ప్రజాసేవకులరా. వాళ్ళు ప్రజలకు మాత్రమే సేవ చేస్తారు. నీలాంటి రౌడీలకి, గూండాలకి కదరా లోపల వెదవా. ఇన్స్పెక్టర్, నువ్వు తప్పు చేస్తున్నావు. నా గురించి నీకు తెలీదు. నీ వెనకాల తిరిగే కుక్కల గురించి, నీ చెంచాల గురించి కూడా తెలుసురా. పదండ్రా స్టేషన్ కి. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మీద దాడి చేసినందుకు వీళ్ళ మీద కేసు బుక్ చేశారా? అవును సార్. ఎమ్మెల్యేని బూతులు తిట్టినందుకు మరో కేసు బుక్ చేశారుగా? ఎస్ సార్. మీకు ఎమ్మెల్యే అన్న భయం లేదు, ముఖ్యమంత్రి అన్న భయం లేదు. ప్రజాస్వామ్యం. రైతుల మీద కేసు బుక్ చేశారు. ఓకే, ఇదేంటయ్యా రైతుల మీద కేసు బుక్ చేశారు, మరి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాలేదే? సార్ అది అదే ఆపరేషన్ థియేటర్ లో జనరేటర్ తీసుకెళ్లిపోయారు కదా, ఎందుకు బుక్ చేయలేదు? పొలిటీషియన్స్ అంటే భయమా? వచ్చా? ఎమ్మెల్యే అంటే భయం. పోగొడతా. పదరా. భయపడతా మీరేం డ్యూటీ చేస్తారా? మిమ్మల్ని ఇంకెప్పుడు భయపడరుగా? నిజాయితీగా డ్యూటీ చేస్తారా? సిన్సియర్ గా ఉండండి. చూడండి, జనరల్ గా మా పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చంక నాకుతారు. ఇక మీద అలా ఉండరట. మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు. అడగండి క్షమాపణ. మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి మీకు సేవ చేస్తారు. ఓకే, వెళ్ళండి. మిస్టర్ మహేష్, ఇవిగో బెయిల్ పేపర్స్. ఎమ్మెల్యే గారిని విడిచిపెట్టండి. ఎమ్మెల్యే గారు నేరం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబుకి కొడుకు పుట్టాడని తెలుసు. చిరంజీవి గారు అబ్బాయి మెగాస్టార్ కాబోతున్నాడని తెలుసు. కానీ ఎమ్మెల్యే మూలంగా మీ ఊళ్ళో ఓ రైతు చనిపోయాడని మాత్రం తెలియదు. తెలుసు. ఇంకెప్పుడు ఎవరికి బెయిల్ ఇవ్వు. కానీ మా పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు బనాయిస్తారు చూడు, అలాంటి వాళ్ళకి ఇవ్వు. అలాగే సార్. వెళ్ళు.
ఇన్స్పెక్టర్ గారు ఒక్క మాట మీతో మాట్లాడాలి. 2 నిమిషాలు ఎలా వస్తారా? ఇన్స్పెక్టర్ నాన్న, ఈ చిన్న విషయాన్ని పట్టుకుని ఎమ్మెల్యేని రిజైన్ చేయమని ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసు వదిలేయమ్మా. బెదరో, మన సైడ్ తప్పు లేదని నేను చెప్పడంలా. కాకపోతే ఈ విషయం జర్నలిస్టులకు తెలిసిందనుకో, గోరంతలు కొండంతలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. అందుకని నా మాటిని. ఇదిగో, ఆ చచ్చిపోయిన రైతు కుటుంబానికి డబ్బులు ఇప్పిస్తా. వాళ్ళ కుటుంబంలో ఒకటికి ఉద్యోగం ఇప్పిస్తా. వాళ్ళకి ఏదైనా బ్యాంకు రుణాలుంటే రద్దు చేయిస్తా. ఏంట్రా, నేను ఇక్కడ మాట్లాడుతా ఉంటే నువ్వు మొహం తిప్పుకుంటావే? నీకేమైనా మెంట్లా? బిల్డప్ ఇవ్వకుండా సమాధానం చెప్పు. ఎమ్మెల్యేను వదులుతావా లేదా? ఎంత పొగరా నీకు? దిగరా, కారు దిగరా, కారు దిగి నడిచెళ్ళు. నమస్తే సార్. నమస్తే. సార్, ఆ పార్టీ ప్రెసిడెంట్ ఇలాంటిది ఏదో చేస్తాడని నేను ముందే అనుకున్నా. రాజకీయ నాయకులు కదా, మనం ఏం చేయగలం? సార్, మీరే ఏం చేయలేమంటే ఇక మన డిపార్ట్మెంట్ లో మొగోడే ఉండడు సార్. ఏం చేద్దాం ఇప్పుడు? మిమ్మల్ని నడిపించాడు కదా, వాడిని పరిగెత్తించాలి సార్. నా పేరు వెంకటరెడ్డి అండి. పార్టీ ప్రెసిడెంట్ గారు క్వాలిస్లో వెళ్తున్నారు. అందులో నక్సలైట్లు బాంబు పెట్టారు. ఏంటి ఎస్పీ, ఏంటి సంగతి? ఏంటి, నా కారులో బాంబు పెట్టారా? అంటే ఎస్పీ గారు మంచాడు కాబట్టి ముందుగా చెప్పాడు, లేకపోతే నేను పెళ్లిపోయావండి బాబు. ఈ అడవిలో బాంబు ఏంట్రా నాయనా? ఎంత పరిగెత్తిస్తున్నారా నన్ను? డ్రైవర్ గన్మన్ను, నేను ఇక్కడ ఉన్నాను రా. ఎక్కడుంటే మాకెందుకండి బాబు? కాపాడాల్సింది పోయి మీరు పారిపోతారేంట్రా? పార్టీ ప్రెసిడెంట్ నడి రోడ్డు మీద నా బట్టలు కూడా ఊడిపోయాయి. మంచి పాడైపోయింది కదా. ఈ డొంకల్లో నేను ఇంకెంత దూరం పరిగెత్తాలో నాయను. నాకీ పరిగెట్టరా బాబు, ఎవడన్నా చూడటం లేదు కదా. సార్, ఏమైంది సార్? కారు పంచర్ అయిందా? కారు పంచర్ కాదురా, నాకు పంచర్ అయింది. ఒరే, నా కారులో ఎవడో బాంబు పెట్టాడంట. పార్టీ ప్రెసిడెంట్ మీ కారులో బాంబు పెట్టడం ఏంటి ఈ సార్? రోజుల్లో పార్టీ అధ్యక్షుడు గౌరవం ఎక్కడ ఏడిచిందిరా బాబు? పెద్ద బాంబు పెట్టారంట, పెద్ద బాంబు. చేయగారు ఆ బాంబు పెట్టినట్టు పట్టుకుని ఎన్కౌంటర్ చేసి పారండి నా కొండిగాళ్ళే. అయ్యో, ఎంత దూరం పరిగెత్తాలరా నాయన? కాళ్ళు లాగుతున్నాయి కదా. అబ్బో, ప్రెసిడెంట్ గారు బాత్రూమ్ కానీ వెళ్తారా? ఏం బాత్రూమ్ అయ్యా, పంచులోనే అయిపోయినాయి 1కి 2కి. అమ్మయ్యా, పోలీస్ స్టేషన్ కి వచ్చేసాం రా బాబు. ఏం ఖలీల్ భాయ్, ప్రెసిడెంట్ గారిని ఎలా పరిగెత్తించాను? గుర్రం లెక్కన పరిగెట్టించారు సార్. నన్ను పరిగెత్తించడం ఏంటి? మీరు నన్ను స్టేషన్ దాకా నడమన్నారు కదా సార్. మా కానిస్టేబుల్ కోపం వచ్చింది. ప్రెసిడెంట్ గారిని పంచుడే దాకా పరిగెత్తించమన్నాడు. డిఎస్పీ ఆఫీస్ ఫోన్ చేశాను, మీ కారులో నక్సలైట్లు బాంబు పెట్టారని చెప్పి. చెత్త నా కొండిగా, ఒక ప్రెసిడెంట్ తో పెట్టుకుంటావురా నువ్వు? నన్నే ఇన్సల్ట్ చేస్తావురా నువ్వు? నిన్ను నరికి పోగులు పెడతారా నిన్ను? చంపి పడనొక్కుతా. మీ వల్ల ఒక రైతు చచ్చిపోతే క్షమించమని అడగాల్సింది పోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రతిపక్షాలు తిడతారు, అన్ని పేపర్ వాళ్ళు బజారుకి ఇడుస్తారని చేసి ఎత్తేమంటావా? నెట్టేస్తాను రాని. కాల్సిన దమ్ముంటే మగాడవైతే కాదు. ఒక అమ్మ అబ్బా పుట్టాడు కాదు. పార్టీ అధ్యక్షుడు జోకులేస్తారా? పార్టీ ప్రెసిడెంట్ అంటే మర్యాద లేదురా? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని మామూలు కార్యకర్తల లోపల తోస్తారా? ఈయన కొండిగాడిని వదిలిపెట్టు. మీరు ఊరుకోండి సార్, మీరు తల్లో పేర్లు అంటాడు. మీరు బీపీ పెంచుకోక. సీఏకి నీకెంత ఉందంటే డిఎస్పీకి నాకెంత ఉండాలరా? కాల్స్తావా? కాల్చరా? కాల్చు.
కాలువరా కాలు ఫ్రంట్ కాలు బ్యాక్ కాలు కాలువరా నా కొడక కాలువరా దమ్ముంటే కాలువరా నా కొడక